క్రికెట్ ఒక మతమైన ప్రపంచంలో ఒక వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు దేవుడిగా గౌరవిస్తారు. 2 దశాబ్దాలకు పైగా కెరీర్తో అతను క్రీడారంగంలో చెరగని ముద్ర వేశాడు. తరాల క్రికెటర్లు మరియు అభిమానులకు స్ఫూర్తినిచ్చాడు. అతని పేరు శ్రేష్ఠత, అంకితభావం మరియు అభిరుచికి పర్యాయపదంగా ఉంది. క్రికెట్ బౌండరీలను పునర్నిర్వచించిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అతడే. ఏప్రిల్ 24, 1973న భారతదేశంలోని ముంబైలో జన్మించిన సచిన్ రమేష్ టెండూల్కర్ నలుగురు తోబుట్టువులలో చిన్నవాడు. అతని తండ్రి రమేష్ టెండూల్కర్ ఒక ప్రొఫెసర్ మరియు అతని తల్లి రజనీ టెండూల్కర్ గృహిణి. సచిన్కి క్రికెట్పై ప్రేమ చాలా చిన్న వయస్సులోనే ప్రారంభమైంది మరియు అతను తరచూ తన స్నేహితులతో కలిసి ముంబై వీధుల్లో ఆట ఆడేవాడు. అతని అన్నయ్య అజిత్ సచిన్ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు మరియు అతను సచిన్ను కోచ్ రమాకాంత్ అచ్రేకర్ని కలవడానికి తీసుకువెళ్లాడు. చివరికి సచిన్కు మెంటార్గా మారాడు. అచ్రేకర్ మార్గదర్శకత్వంలో సచిన్ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు మరియు అతని ప్రతిభను త్వరలోనే క్రికెట్ సోదరులు గుర్తించారు. క్రికెట్ లెజెండ్గా మారడానికి సచిన్ ప్రయాణం ప్రారంభమైంది. అతను 16 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి అరంగేట్రం చేశాడు. అతను కరాచీలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో ఆడటానికి ఎంపికయ్యాడు మరియు అతనికి అద్భుతమైన ప్రారంభం లేకపోయినా అతను వాగ్దానం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాడు. కొన్నేళ్లుగా సచిన్ తన ఆటను మెరుగుపరుచుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమించాడు మరియు అతని కష్టానికి ఫలితం దక్కింది. అతను త్వరలోనే భారత క్రికెట్ జట్టులో సాధారణ సభ్యుడు అయ్యాడు మరియు జట్టు విజయానికి గణనీయమైన కృషి చేయడం ప్రారంభించాడు. 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇంగ్లండ్పై సచిన్ తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు మరియు ఇది అద్భుతమైన ప్రయాణానికి నాంది పలికింది. అతను భారతదేశం కోసం అనేక టెస్ట్ మ్యాచ్లు మరియు వన్డే ఇంటర్నేషనల్స్లో ఆడాడు, రికార్డులను బద్దలు కొట్టాడు మరియు కొత్త వాటిని సృష్టించాడు. సచిన్ కెరీర్ పురోగమిస్తున్న కొద్దీ అతను అనేక మైలురాళ్లను సాధించాడు. ఎప్పటికప్పుడు గొప్ప క్రికెటర్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1998లో అతను టెస్ట్ క్రికెట్లో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు మరియు 2000లో అతను వన్డే ఇంటర్నేషనల్స్లో 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మన్ అయ్యాడు. సచిన్ యొక్క అద్భుతమైన ఫామ్ కొనసాగింది మరియు 2008లో అతను టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రియాన్ లారా రికార్డును అధిగమించాడు. అతను 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ ఘనత కొద్దిమంది క్రికెటర్లతో మాత్రమే సరిపోయింది. అతని కెరీర్ మొత్తంలో సచిన్కు అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు మరియు భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో సహా అనేక ప్రశంసలు లభించాయి. భారత క్రికెట్కు సచిన్ చేసిన సేవలు అతని ఆకట్టుకునే గణాంకాలకు మించినవి. అతను మిలియన్ల మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు మరియు క్రీడ పట్ల అతని అంకితభావం భారత క్రికెట్కు బార్ను పెంచింది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు 28 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశం గెలిచిన 2011 ప్రపంచ కప్తో సహా అనేక విజయాలను సాధించింది. క్రీడపై సచిన్ ప్రభావం ఎంతగా ఉందో, భారత్లో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత అతనికి దక్కింది. అతను ఆటకు నిజమైన అంబాసిడర్గా కూడా ఉన్నాడు. అతని వినయం, క్రీడాస్ఫూర్తి మరియు ప్రత్యర్థుల పట్ల గౌరవానికి పేరుగాంచాడు. సచిన్ కెరీర్లో చాలా చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే విభిన్న పరిస్థితులు మరియు ప్రత్యర్థులకు అనుగుణంగా అతని సామర్థ్యం. అతను క్రికెట్ చరిత్రలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ మరియు గ్లెన్ మెక్రాత్లతో సహా కొంతమంది గొప్ప బౌలర్లకు వ్యతిరేకంగా ఆడాడు మరియు స్థిరంగా అగ్రస్థానంలో ఉన్నాడు. అతని టెక్నిక్, అతని అసాధారణమైన చేతికంటి సమన్వయం మరియు ఫుట్వర్క్తో కలిపి బౌలర్లను ఎదుర్కోవడానికి అతన్ని పీడకలగా మార్చింది. అతని ట్రేడ్మార్క్ స్ట్రెయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ మరియు పుల్ షాట్లతో సచిన్ బ్యాటింగ్ చూడటానికి చాలా ట్రీట్గా ఉంది. అయితే సచిన్ కెరీర్లో సవాళ్లు తప్పలేదు. అతను అనేక గాయాలను ఎదుర్కొన్నాడు. తీవ్రమైన వెన్ను గాయంతో పాటు అతని కెరీర్ను ముందుగానే ముగించే ప్రమాదం ఉంది. ఏది ఏమైనప్పటికీ
సచిన్ యొక్క సంకల్పం మరియు పట్టుదల చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి మరియు అతను ఎల్లప్పుడూ కష్టాల నుండి పుంజుకోగలిగాడు. ఫిట్నెస్ మరియు శిక్షణ పట్ల అతని నిబద్ధత ఆదర్శప్రాయమైనది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లకు అతను రోల్ మోడల్గా నిలిచాడు. సచిన్ తన మైదానంలో సాధించిన విజయాలతో పాటు మైదానం వెలుపల చేసిన సేవలకు కూడా గుర్తింపు పొందాడు. అతను విద్య మరియు ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ సామాజిక కారణాల కోసం ఒక గాత్ర న్యాయవాదిగా ఉన్నాడు మరియు భారతదేశంలో క్రికెట్ను ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. సచిన్ ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ను ప్రోత్సహించడంలో అగ్రగామిగా ఉన్నాడు మరియు అతని ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా క్రీడ యొక్క ప్రజాదరణను పెంచడానికి సహాయపడింది. అతను భారత క్రికెట్కు నిజమైన అంబాసిడర్గా ఉన్నాడు మరియు అతని వారసత్వం భవిష్యత్ తరాల క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది. నేడు సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్ మరియు అతని పేరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. అతను ఆట నుండి రిటైర్ అయ్యి ఉండవచ్చు, కానీ అతని వారసత్వం కొత్త తరం క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది. సచిన్ కథ హార్డ్ వర్క్, డెడికేషన్ మరియు ప్యాషన్ యొక్క శక్తికి నిదర్శనం. ముంబై వీధుల నుండి అంతర్జాతీయ క్రికెట్ అరేనా వరకు సచిన్ ప్రయాణం విశేషమైనది, మలుపులు మరియు మలుపులతో నిండి ఉంది, కానీ చివరికి గొప్పతనానికి దారితీసింది. అతని అపురూపమైన కెరీర్ని మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు పట్టుదల మరియు దృఢసంకల్పంతో ఏదైనా సాధ్యమేనని మనకు గుర్తుచేస్తుంది. సచిన్ టెండూల్కర్ జీవితం మరియు కెరీర్ ఒకరి కలలను వెంబడించడం అంటే ఏమిటో మరియు ఎప్పటికీ వదులుకోకుండా ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా ఉపయోగపడుతుంది. అతను నిజమైన క్రికెట్ లెజెండ్గా, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులను ప్రేరేపించిన హీరోగా మరియు రాబోయే తరాలను చైతన్యవంతం చేసే రోల్ మోడల్గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. భారత క్రికెట్పై సచిన్ ప్రభావం ఎంతగా ఉందో భారత్లో క్రీడా ముఖచిత్రాన్ని మార్చిన ఘనత అతనికి దక్కింది. అతను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి కొత్త తరం క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చాడు. వీరంతా క్రీడలో గొప్ప విజయాలు సాధించారు. సచిన్ వారసత్వం భారతదేశంలోని యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తూనే ఉంది మరియు ఔత్సాహిక క్రికెటర్లకు అతని పేరు తరచుగా రోల్ మోడల్గా పిలువబడుతుంది. భారత క్రికెట్కు అతను చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది అతనికి భారతదేశ అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్నను ప్రదానం చేసింది. మేము సచిన్ యొక్క అద్భుతమైన కెరీర్ను ప్రతిబింబించేటప్పుడు అభిరుచి, అంకితభావం మరియు కృషి యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తుచేస్తాము. పట్టుదల, దృఢ సంకల్పముంటే ఏదైనా సాధ్యమవుతుందనడానికి సచిన్ ప్రయాణమే నిదర్శనం. అతను ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులను ప్రేరేపించాడు మరియు అతని వారసత్వం భవిష్యత్ తరాల క్రికెటర్లను ప్రేరేపిస్తుంది. సచిన్ టెండూల్కర్ పేరు శ్రేష్ఠతకు పర్యాయపదంగా ఉంది మరియు క్రికెట్ క్రీడకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువలేము. అతను ఆట యొక్క నిజమైన లెజెండ్గా, మిలియన్ల మందిని ప్రేరేపించిన హీరోగా మరియు రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే రోల్ మోడల్గా ఎల్లప్పుడూ గుర్తుండిపోతాడు. క్రికెట్ ప్రపంచంలో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు, కానీ సచిన్ టెండూల్కర్ అన్ని కాలాలలో గొప్పవారిలో ఒకరిగా నిలుస్తాడు. 2 దశాబ్దాల పాటు సాగిన అతని అద్భుతమైన కెరీర్, ఆట పట్ల అతని అంకితభావం, అభిరుచి మరియు ప్రేమకు నిదర్శనం. అతను కొత్త తరం క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చాడు మరియు అతని వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. కష్టపడి, దృఢ సంకల్పంతో, అభిరుచితో ఏదైనా సాధ్యమవుతుందని, క్రీడల శక్తి మరేది చేయలేని విధంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదని సచిన్ కథ గుర్తుచేస్తుంది. మేము అతని అద్భుతమైన కెరీర్ని తిరిగి చూసుకున్నప్పుడు ఒకరి కలలను వెంబడించడం మరియు ఎప్పటికీ వదలకుండా ఉండటం యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తుచేసుకుంటాము మరియు సచిన్ టెండూల్కర్ జీవితం మరియు కెరీర్ నిజమైన ఛాంపియన్గా ఉండటానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా ఉపయోగపడుతుంది.